భయ్యా ఇప్పుడే భయ్యా నేను కింగ్డమ్ సినిమా ట్రైలర్ చూశాను భయ్యా. అబ్బాబ్బా వంద భయ్యా, వంద వంద భయ్యా, పిచ్చి పీక్స్ భయ్యా. అసలు చెప్పలేం భయ్యా సినిమా అసలు ఎక్కడికో పోద్దు భయ్యా ఈ సినిమా. ఇంకా విజయ్ దేవరకొండ అన్న యాక్షన్ ఉంది భయ్యా దీంట్లో. ఆ యాక్టింగ్, ఆ యాక్షన్, ఆ డైలాగులు కానీ అబ్బాబ్బా అన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఇంకొక లెక్క. ఈ సినిమాలో అన్న సగం క్రాప్ చేసుకొని కాస్త గుండు చేసుకొని అంటే అదే స్టైల్ అనమాట. ఈ రోజుల్లో స్టైల్ కావాల్సింది ఇది, యూత్కి కావాల్సింది ఇది. ఏమి కావాలి పోయి ఇంకా అన్న ఒక పక్క పోలీస్గా, ఒక పక్క ఏందో సిఐడిగా, అదే రకరకాల ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. అబ్బా ఏం క్యారెక్టర్ పోయా. ఇందులో సత్యదేవ్ అన్న కూడా, అతను కూడా ఒక పెద్ద యాక్టర్. ఇందులో మన విజయ్ దేవరకొండకి అన్నగా చేశాడు. ఇంకా ఇద్దరు యాక్టింగ్ అయితే అసలు చెప్పబోలేదు. ఇద్దరికి ఫైట్ సీన్లు ఉన్నాయి పోయా. అబ్బాబ్బా కొట్లాడుకుంటుంటే మన విజయ్ అన్న కొడతా ఉంటే, అతను కొడతా ఉంటే అబ్బాబ్బా చూస్తేనే ఇది అసలు వారులకే వారిపోయేది అంతే ఇది. ఇంకా ఈ సినిమాలో ఉందపోయా ఇందులో రొమాంటిక్ సీన్లు. ఆ భాగ్యశ్రీ అంటే ఎవరో కానీ అవే బాబా విజయ్ దేవరకొండ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేదాం మొదటి నుంచి ఒకటే రొమాన్స్ అంతే. రొమాన్స్ లేకుండా మాత్రం విజయ్ దేవరకొండ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఏ సినిమా. కానీ రొమాంటిక్ సీన్లు ఉన్నాయా, లిప్ లాక్ సీన్లు, ముద్దు సీన్లు ఉన్నాయా, ఇంక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అంతే. ఇంకా ఈ సినిమాని ఆపడం ఎవడ తరం కాదు, ఎవడి వల్ల కాదు ఇది. కానీ ఏ మాత్రం సినిమా అసలు ఎక్కడ మన ఊహలకి అంచనాలకు అందకుంటారో ఉంది. పైగా సినిమాలో పాటలు ఉన్నాయి భయ్యా. బాబా మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ పాటలు కానీ ఇంకా అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే అసలు చెప్పలేదు. అతను తమిళ, తెలుగు ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు షేక్ చేస్తున్నాడు అంతే. ఇంక ఇందులో సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి ఇద్దరి మధ్య. బాబా సెంటిమెంట్లు, ఎమోషను, కనెక్ట్, ఫ్యామిలీ, డ్రామా, ఇంకా రొమాన్స్ కానీ ఎక్కడ తగ్గేది లేటది అంతే. ఇంక ఈ సినిమా ఇంకా ఇంకొక వారం రోజుల్లో రాబోతుంది. ఇంకా సినిమా మాత్రం ఇండస్ట్రీ పక్కా అంతే. ఇంకా విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమా ఎక్కడికో పోతాడు అనమాట. రాత్రి కూడా అన్నాడు అదేదో ఫంక్షన్లో. ఆ ఫంక్షన్లో ఏమన్నాడంటే ఈసారి ఆ వెంకటేశ్వర స్వామి దేవుడి దయ వల్ల ఒక్కసారి వచ్చిందంటే టాప్లో పోతాన్నాడు. పోవాలే ఇంకా ఫిక్స్ అంతే, వెళ్ళిపోయాడు అంతే. ఇంకా రాత్రే కాదు, ఎప్పుడైతే కింగ్డమ్ సినిమా చేసాడో అప్పుడే అన్న టాప్లోకి వెళ్ళిపోయాడు అంతే. ఇంక ఈ కింగ్డమ్ సినిమాకి మాత్రం ఇప్పుడే చెప్తున్నావా. ఇంకా కలెక్షన్లు అయితే చెప్పలేదు, నేను ఇప్పుడు చాలా అయితే చెప్పా. ఇంక ఈ కలెక్షన్ ఈ సినిమా మాత్రం విజయ్ దేవరకొండ తన అన్ని సినిమాల్లో కల తన లైఫ్లోనే ఇంకా చరిత్రలో సృష్టించిన కలెక్షన్ కొట్టేస్తాడు అంతే. ఇంక ఈ దెబ్బతో నెంబర్ 1 టాప్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక నెంబర్ 1 హీరో అంతే. ఇంకా తిరుగు లేదు అంతే. ఇంకా ఎందుకంటే మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఆ ఎమోషన్లో, ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ ఫైట్లు కానీ, ఆ డ్యాన్సులు, ఆ యాక్షన్, ఆ కంటెంట్ అంటే ఏదో చేయాలి తప్పనమాట మొదటి నుంచి. పైగా మన ఈ తెలంగాణ నుంచి వచ్చే ఒక ఏకైక స్టార్ అంతే అతను. ఇంకా ఆయన కొట్టే స్టార్ అయితే లేడంటే. సినిమా మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఇప్పటికే చెప్తున్నారు చాలామంది. ఇంకా కలెక్షన్లు అయితే ఇంకా 1000 కోట్లు అంతే. ఇంకా ఈ 1000 కోట్లని ఇంకా ఆపడం ఎవరి తరం కాదు అంతే. ఇంకా విజయ్ దేవరకొండ కలెక్షన్ సునామీ స్టార్ట్ అయిపోయింది అంతే. ఇంకా